టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ సెమ్‌లో నేను చేసిన మిస్టేక్స్ అంటే నాకప్పుడే మిస్టేక్స్ అని కూడా తెలీదు. తర్వాత తెలిసింది అయి మిస్టేక్స్ అని. సెకండ్ సెమ్‌లో నేను అయి రిపీట్ చేసుకోలేదు. ఒకటే ఒకటి ఇంటర్నల్స్. ఇంటర్నల్స్ అంటే ఏం లేదు క్విజెస్, అసైన్‌మెంట్స్. ఏది నెగ్లెక్ట్ చేసినా, చేయకపోయినా అసలు ఇంటర్నల్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ అయన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక సిస్టమాటిక్ వేలో టైమింగ్స్ ఇచ్చి, వెన్యూస్ ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సీరియస్‌గా జరుగుతాయి. అవి ఎవరు నెగ్లెక్ట్ చేయరు. ఎందుకంటే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసొస్తారు. కానీ క్విజ్‌లో అలా గాదు. నెగ్లెక్ట్ చేసేస్తారు. అది తప్పు. ఎందుకంటే క్విజెస్ వెయిటేజ్ 30%. మీరు మిడ్ అంటే మా కాలేజ్‌కి 2 మిడ్‌లుంటాయి. 2 మిడ్‌లు వెయిటేజ్ 30%. చూసారా క్విజ్‌లకి 30%, మిడ్‌లకి 30%. కానీ వాటి డామినేషన్ చూడండి ఈక్వల్‌గా ఉంది. నేను ఫస్ట్ సెమిస్టర్‌లో ఆ క్విజ్‌లే ఏముందిలే 10 మార్క్సేలే అంటే 3 క్విజ్‌లుంటాయి మాకు. ఒక క్విజ్ 10 మార్క్స్ ప్రొఫెసర్‌ని బట్టి మారుతూ ఉండిద్ది. 10 మార్క్సేలే ఏముందిలే అని చెప్పి అలా స్కిప్ చేసేవాడిని. ఒకవేళ అంత సీరియస్‌గా కూడా తీసుకునేవాడిని కాదు. ఒకవేళ ఏమన్నా క్విజ్ ఉంది. అది ఒక వీకెండ్ అయ్యుంది. ఏమన్నా అంటే వీకెండ్‌లో 2, 3 డేస్ అలా హాలిడేస్ వచ్చినాయనుకోండి. నేను ఇంటికెళ్ళిపోయేవాడిని. అలా నెగ్లెక్ట్ చేశాను. అది ఫైనల్‌కి బాగా పడింది. మీకు ఒకవేళ క్విజ్ ఉన్న రోజు మీరు క్లాస్‌కి అటెండ్ అవ్వలేకపోతే సార్‌కి ఇన్ఫార్మ్ చేయండి. సార్ నేను క్లాస్‌కి రాలేను. ఇది నాకిలా ప్రాబ్లమ్ ఉంది. మీరేమన్నా దానికి ఆల్టర్‌నేటివ్ వే చేయగలరా? ఒకవేళ సార్ అలా రెస్పాండ్ అవ్వకపోతే క్యాబిన్‌కెళ్ళండి. క్యాబిన్‌కెళ్ళి అడగండి. సార్ ప్లీజ్ సార్ చెప్పి ఏదో ఒకటి చేసి మీరు క్విజ్ అయినా పెట్టించుకోవడమో, లేదంటే దానికి ఆల్టర్‌నేటివ్ వే ఏమన్నా చేసుకోవడమో సార్‌ని అడిగి చేయండి. అలా అని మాత్రం వదిలేయకండి. 10 మార్క్సేలే ఏముంది అని. అది మీకిప్పుడు తెలీదు. సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయి. సెమిస్టర్ ఎగ్జామ్‌లో నీకెక్కువొస్తాయి మీ ఫ్రెండ్ కన్నా. ఓకే. బావుంది. మిడ్ టర్మ్‌లో గూడా నీకే ఎక్కువొస్తుంది మీ ఫ్రెండ్ కన్నా. ఓకే. బావుంది. క్విజ్‌లు నువ్వు రాయలా, క్విజ్‌లు ఆడు రాసాడు. ఫైనల్ గ్రేడ్ మాత్రం ఇద్దరికి ఒకటే వచ్చిద్ది. అప్పుడు మీరు ఏం చేసినా అసలేం చేయలేరులెండి. అప్పుడు మీరు ఎంత బాధపడ్డా వేస్టే. సో, క్విజ్‌లు సరిగ్గా రాయండి. ప్రిపేర్ అయ్యిల్ మీరు క్విజ్‌లో కాపీ కొట్టి రాసారా, కాపీ కొట్టకుండా రాసారా అనేది అది మీకు తెలియాలి. అక్కడ ఇన్విజిలేషన్ చేసే సార్‌లకి తెలియాలి. మీరు క్విజ్‌లు మాత్రం రాయండి. ఆ ఇంటర్నల్స్ ఒక్కటి బాగా చేసుకుంటే, మీ ఫుల్ వెయిటేజ్ అంటే సెమిస్టర్‌కి, మిడ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేలా రాస్తారు. వీటినైతే నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఇంటర్నల్స్. క్విజ్ అవ్వచ్చు, అసైన్‌మెంట్స్ అవ్వచ్చు. ఇంకా మిడ్ ఎగ్జామ్స్‌కి, సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి వచ్చేటట్టయితే, మీరు రోజు గంటలు గంటలు పడేసి చదవక్కర్లా. ఈ క్విజ్‌లు పెడతారా? ఖచ్చితంగా ఓ మిడ్ ముందు ఒక క్విజ్ ఉండిద్ది. సెమిస్టర్‌కి, మిడ్‌కి ఒక మధ్యలో ఒక క్విజ్ ఉండిద్ది. మినిమమ్ 3 క్విజ్‌లు ఉంటాయి. ఏం క్విజ్‌లు? క్విజ్‌ల సిలబస్ ఏంటి? మిడ్‌కుండే సిలబస్సే కదా పెట్టేది. ఆ మిడ్‌లకి మీరు కాపీ కొడతారా? కాపీ కొట్టందా తర్వాత సంగతి. ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి. ఎందుకంటే మీకు మిడ్ ఎగ్జామ్ ఒక రోజు ముందు ఓకే. చదువుతారు కాదనట్లేదు. కొంచెం ఈజీ అయిద్ది. ఇప్పుడు క్విజ్‌కి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి ఎళ్లారనుకోండి. మిడ్ ఎగ్జామ్ ముందు సేమ్ అదే సిలబస్ ఉండిద్ది కదా! ఒక్కసారి రివిజన్ చేసుకుంటే సరిపోయిద్ది. సేమ్ ఇంతే 3 క్విజ్‌లకి ఇలా ప్రిపేర్ అయ్యి ఎళ్లారు. సెమిస్టర్ వచ్చేసిద్ది. అయిపోయిద్ది. మీరు ఆల్రెడీ 3 క్విజ్‌లకి ప్రిపేర్ అయ్యి ఎళ్ళుంటారు కాబట్టి మిగతా సిలబస్ కూడా ఒకసారి చూసుకొని ఆ ఎగ్జామ్ ముందు ఆ 3 క్విజ్‌ల యొక్క సిలబస్ అలా అలా రివిజన్ చేస్తే సరిపోయిద్ది. ఇంకా ఎగ్జామ్‌కి మీకింకా టైముంటే ఒక 2, 3 ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌లు సాల్వ్ చేసి ఎళ్ళిపోతే ఎగ్జామ్ ఫినిష్. అంతే అయిపోయింది. దానికంత టెన్షన్ కూడా తీసుకోపనలా. ఏం లేదు సార్ క్లాస్‌లో చెప్పిన నోట్స్ మీకేమన్నా డౌట్ ఉంటే ఆ టాపిక్ యూట్యూబ్‌లోనో లేదంటే చాట్‌జీపీటీయో ఏదో చేసి నేర్చుకుంటే అంతే అయిపోయింది. అంత టెన్షన్ గూడా అక్కర్లేదు. సో, ఇయైతే నేను చేసిన మిస్టేక్స్. దానివల్ల ఫస్ట్ సెమ్‌లో నాకు 8.86 వచ్చింది. అయన్నీ కొంచెం ఇంటర్నల్స్, క్విజ్‌లు అయన్నీ శ్రద్ధగా కొంచెం చేస్తూ వస్తే సెకండ్ సెమ్‌లో 9.18 వచ్చింది. అంతే. క్లాస్‌కి రెగ్యులర్‌గా వెళ్ళమని గూడా నేను చెప్పను. వెళ్తూ ఉండండి. కొంచెం క్లాస్‌లో ఏం చెప్తున్నారో తెలుసుకుంటూ ఉండండి. అలా ఒక ఎగ్జామ్‌కెళ్ళే ముందు 2, 3 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లు సాల్వ్ చేయండి. సరే అవి గూడా వద్దు ఇంగ క్లాస్‌లో చెప్పే ప్రాబ్లమ్స్, ఆ క్వెషన్స్ ఒకసారి చూసుకోండి. ఏ మోడల్స్ అడుగుతారా అనేది. ఇయే నేను నేర్చుకున్న అంటే నేను ఫస్ట్ సెమ్‌లో చేసిన మిస్టేక్స్. ఇప్పుడు నాకు 9 వచ్చింది కదా! అని వీడియో పెట్టట్లా. ఫస్ట్ సెమ్‌లో చేసిన మిస్టేక్స్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీకు గూడా తెలుస్తాయి. మీరు గూడా రిపీట్ చేయకుండా ఉంటారు కదా! అని పెడుతున్నా. ఇంకంతే. వీడియో కొంచెం నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఎందుకంటే
మార్కులు తెచ్చుకోవాలి కదా వాళ్ళు కూడా. ఓకే. ఈ వీడియో అంతే ఇంక. అయిపోయింది. బాయ్ బాయ్.